హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభావములు మన యేసుకే కలుగునుగాక. ఆమెన్. ఈ పెళ్లి మీకు సమ్మతమేనా? సమ్మతమే. నాకు సమ్మతం లేదు. ఎవరండి మీరు? ప్రభుదాస్ గారు, మీ అల్లుడు గారు నేను అసెంబ్లీకి వెళ్లాలనుకున్న డ్రీమ్ కి అబార్షన్ చేశాడు. నగర బహిష్కరణకు గురయ్యాను. సో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. అమ్మా అమ్మా రక్తం! సిటీలో కనపడితే అరెస్ట్ చేస్తారని ఈ మాస్క్లు పెట్టి తిరుగుతున్నాను రా నేను. అల్లుడు గారు ఏదో ఒకటి చేయండి. రే, మా ఫ్యామిలీ జోలికి వస్తే ఐ విల్ కంప్లైంట్ టు ది కంట్రోల్ రూమ్. ఏ? ఏంట్రా వీడు కంట్రోల్ రూమ్ అంటాడేంట్రా? ఈ పప్పుగాడు గురించి మీరు చెప్పింది వీరమాసు ఊరమాస్ అని. అది నేను కాదు, అభిగాడు. వాడు నా బ్రదర్, వాడు నాకు బలం, వాడే నాకన్నీ. వాడి భూమి మీద బతకడానికి ఒక్క రీజన్ ఉంటే చాలని అడిగాను కదా నాన్న. 100 రీజన్లు నేను. అభి చేసే అల్లరి నాకు ఇష్టం, రామ్ చేసే మంచి పనులు ఇష్టం. ఇది రామ్ అయితే రామ్, అభి లేకుండా నేను ఉండలేను. ఇది అభి అయితే అభి, రామ్ నాకు కావాలి. నేను ఇష్టపడింది ఇద్దరిని. అసలు మీ ఇద్దరిని నా మనసు ఎప్పుడు ఇద్దరని చెప్పలేదు. అర్థమైంది నాన్న. అభి లేకుండా రామ్ నథింగ్, రామ్ లేకుండా అభి నథింగ్. రామ్ గ్రేటర్ దెన్ అభి కాదు, లెస్ దెన్ అభి కాదు. అభి ఈజ్ ఈక్వల్ టు రామ్. వాడి కారణంగా నా కెరియర్ పోయింది అనుకున్నాను నాన్న, కానీ నా కారణంగా వాడి కెరియర్ కూడా పోయింది కదా నాన్న. నా వల్ల మీ ప్రాణం మీదకి వచ్చింది నాన్న, కానీ వాడి వల్ల మనిద్దరం ప్రాణాలతో ఉన్నాం. వాడి ప్రాణం తీసేద్దాం అనుకున్నానేంటి నాన్న. అభిరామ్ కలిసి ఉంటేనే నా ప్రేమ తగ్గుతుంది. అభిరామ్ కలిసి ఉంటేనే అమ్మా నాన్న సంతోషంగా ఉంటారు. వాడు ఇక్కడ తెలియట్లేదు, కానీ ఇక్కడ తెలుస్తున్నాడు ఉండాలని. ఇప్పుడు అర్థమైంది నాన్న. అభి విలువ నాకు తెలిసిందే, అంకుల్ కూడా తెలియాలి కదా. అందుకే వీళ్ళకి ఫోన్ చేసి రప్పించాను. అమ్మ ప్రభువా, నువ్వు పిలిపించావా? అవును అంకుల్. అమ్మా, అభి ఉండాలో లేదో మీ డెసిషన్. అభి ఉండాలి, అభి ఉండాలి, అభి ఉండాలి, ఏయ్! అభి. నేనేమైనా బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకుని వచ్చానా మీ ఫ్యామిలీ సినిమా చూడ్డానికి? అసలు అభిగాడెవడ్రా? ఎక్కడుంటాడు? మ్యూజిక్ చేస్తే వస్తాడు. అవునా, మై ఖుద్ ఏఆర్ రెహమాన్ ఫ్యాన్. म्यूजिक बजाता फसक गैंग।
ఆ!